మంచి అందమైన అమ్మాయిలు, తెలివైన, చురుకైన, అరే ఈ అమ్మాయి చాలా బాగుందిరా అనుకునే అమ్మాయిలు మోస్ట్ టాక్సిక్ నా కొడుకులకు పడతారు. సందీప్ రెడ్డి వంక సినిమాలో హీరో లాగా ఉంటారు వీళ్ళు. ఫుల్ గిడ్డాలు పెంచేసుకొని బాగా రఫ్ అండ్ టఫ్ గా వీడికి వీడు ఆల్ఫా మేల్ అనుకుంటాడు. ఆల్ఫా బీటా గామా డెల్టా ఎన్ని తీసే వీడికుండేది తీట, వాడో పెద్ద డకోటా. ఇంకో కేటగిరీ చాలా విచిత్రంగా ఉంటుంది. స్ట్రైట్ అవుట్ ఆఫ్ కొరియన్ డ్రామా నుంచి దిగొచ్చాడే వీడు అనిపిస్తుంది. వీడు నుదుటి మీద బొట్టు పెడతాడు, ముద్దు అది పెట్టి ఇదే నీ సింధూరం అనుకో అంటాడు. జనరల్గా మామూలుగా మాట్లాడుంటే మనం ఏం మాట్లాడతాం, నువ్వు అప్సరస్లాగా ఉన్నావు, కత్తిలాగా ఉన్నావు, ఇంకా లేబర్ నాకుడు కంటే అంటాడు. వాడు అప్రోచ్ వేరుగా ఉంటుంది. దొంగతనాలు బాగా చేస్తావేమో నువ్వు, నేనేం దొంగతనం, నా హృదయం దోచుకున్నావు. ఇలాంటి ఊగు మాటలు ఎవడైనా విని అమ్మాయిలకి చెప్తున్నా, ఎవరైనా విని పడ్డారా పెద్ద ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. మీరు చెప్తున్నా టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు టాక్సిక్ అవుతాడు అంటే ద మినిట్ నువ్వు పడిపోయాని తెలిసిన తర్వాత, అప్పటి నుంచి షేడ్ 2 ఈడు ఒక ఎలిఫెంట్ ఇస్తాడు, దానికి ఇచ్చు ఊరుకుంటాడా? ఆహా, రోజు రాత్రి నేను హత్తుకొని పడుకోలేను కదా, నేను తీసుకో. రాత్రి వెళ్ళి ఏనుగుతోనే కానీ ఈ నువ్వు ఒక్కసారి కరిచియం ఇంక అయిపోయాం. వన్స్ మోస్ తీరాక నెక్స్ట్ ఇంకోళ్ళని ఎతికేసుకుంటాడు. నువ్వు కొరియన్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు, తడిగుడ్డవాడు. పెక్యూలియర్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. వీడికి చాలా వింత అలవాట్లు ఉంటాయి. వీడిని ప్రేమించింది అనుకో ఒక అమ్మాయి, ఫస్ట్ 1 month వీడు తాగే బ్లాక్ కాఫీ ఇది తాగేసింది ఇష్టం లేకపోయినా. సెకండ్ థర్డ్ మంత్లో ఫ్రీ ఫైర్ ఆడేసింది వీడితో పాటు. ఇక 6th monthలో ఎప్పుడు ఎవ్రీ మంత్ రావాల్సింది రాదు. అప్పుడు అర్థమైంది ఇది అలవాటు కాదు, పెద్ద పొరపాటు అని.